దోస్తీ వెనుక ఉన్న అంతర్జాతీయ శక్తులేంటి? పాక్ బంగ్లాదేశ్ యుద్ధం ఇప్పుడు వాళ్ళిద్దరు దోస్తులు మారడానికి ప్రధానమైన పైన దారాలు ఎవరి చేతులు ఉన్నాయి? ఈ రెండు తోలుబొమ్మ లాంటివి. ఒక దారం ఏమో అమెరికా దగ్గర ఉంది పాకిస్తాన్ కి, ఒక దారం ఏమో ఇటు అంటారు చైనా చేతిలో ఉంది. అంటే చైనానేమో బంగ్లాదేశ్ నాడుస్తుంది, అటు పక్కన పాకిస్తాన్ కూడా సిపెక్ రహదారి ద్వారా అరేబియా మహాసముద్రంలో తమ స్థావరం కోసం మళ్ళీ అటు ఆఫ్ఘనిస్తాన్ మూలను, అట్లాగే మన భారత్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది కదా, దాని ద్వారా పాకిస్తాన్ నుంచి చొరబడి చేస్తున్నది. మనం కనుక నిజంగానే వాళ్ళ దుర్మార్గాన్ని మనం ఎత్తుకుంటే పాకిస్తాన్ 3 ముక్కలు చేయగలుగుతాం అతి త్వరలో. నేను అది కూడా చెప్తున్నాను. అందుకని రాజ్నాథ్ సింగ్ గారు కూడా మనం హెచ్చరించారు. వాళ్ళ పాకిస్తాన్ ఏమో అమెరికా తన కంట్రోల్ పెట్టుకొని ఆయుధ సరఫరా చేస్తుంది, డబ్బు సరఫరా చేస్తుంది. ఇటు చైనానేమో తన స్వార్థం కోసం ఆ పాకిస్తాన్ అమెరికా ఎట్లా వాడుకుంటుందో చైనా కూడా అట్లాగే వాడుకుంటుంది. ఇటుపక్క ఇప్పుడు కొత్తగా జరిగింది ఏంటంటే, ఇటీవల దాదాపు 4-5 నుంచి పరిణామాలు చూస్తే బంగ్లాదేశ్ ను తనదే రీతిలో లోపరుచుకొని చైనా నాటకం ఆడుతుంది. అందుకని ఇప్పుడు చైనా వాళ్ళ బంగ్లాదేశ్, అటు పక్కన అమెరికా వాళ్ళ పాకిస్తాన్ రెండు దేశాలు కూడా ఏకమై మన భారతదేశం మీదుగా మూకుమ్మడి దాడికి సిద్ధపడుతున్నాయి. ఇది ఎంతో కాలం సాగదంటున్నాను. ఆపరేషన్ సింధూర్ ద్వారా బుద్ధి చెప్పిన పాకిస్తాన్ బుద్ధి మారడం లేదు, కుక్కతో వంకరే అన్నట్టున్నది. ఇప్పుడు నిన్నటిదాకా మిత్ర దేశం అనుకున్న మన బంగ్లాదేశ్ కూడా అదే పని చేస్తుంటే మిత్రుడు శత్రువు చూడడం మన ఖచ్చితంగా మనదైన రీతిలో అవసరమైతే బంగ్లాదేశ్ ఆవిర్భావానికి ఎట్లా పాకిస్తాన్ యుద్ధం చేసినాం, మరోసారి పాకిస్తాన్ బంగ్లాదేశ్ రెండు పక్కల యుద్ధం చేసే అవకాశం వస్తుండొచ్చు. అందుకని మనకి ఇప్పటికే సైనిక పరంగా మన S-400 గంట దాకా ఆపరేషన్ సింధులో బాగా మనకి వచ్చింది. ఇప్పుడు S-500 ఆయుధాలను కూడా మనం తెప్పించుకుంటున్నాం. బ్రహ్మోస్ క్షిపణిని కూడా మనం తయారు చేసుకున్నాం సోవియట్ రష్యా సహకారంతో. సైనిక శక్తి పరంగా శక్తివంతమై ఈ రెండు దేశాలు కలిసి దాడి చేసినా కూడా మనము తట్టుకునే ఒక సైనిక సామర్థ్యాన్ని రూపొందించుకుంటున్నాం. ఈ చైనా ఇప్పుడు కూడా మన దగ్గర 62 యుద్ధం తర్వాత మన మీద డైరెక్ట్ దాడి చేయలేదు, కానీ పరోక్షంగా దాడి చేస్తుంటది. అట్లాగే అమెరికా కూడా డైరెక్ట్ దాడి మనం ఇప్పుడు చేయలేదు, అది పాకిస్తాన్ ద్వారా చేయిస్తుంటది. కనుక అమెరికా చైనా దుర్మార్గ వ్యూహాలను తట్టుకోవడానికి మనకంటూ ఉన్న ఒక మిత్ర దేశం మనకు సోవియట్ రష్యా ఉన్నది. సోవియట్ రష్యా ద్వారా ఆయుధాలు తెచ్చుకుంటాం. మనము ఈ రెండు దేశాలను ఎదిరించే క్రమం వచ్చినప్పుడు వాళ్ళ రెండు దేశాలను సమూలంగా నాశనం చేసే శక్తి ఉంది. కానీ ఏమైతుందంటే అద్దాల గదిలో అందరూ ఉన్నాం కదా కనకమ్మ దీపిక, ఎప్పుడైనా అణుశక్తి అణుబాంబులు కనుక ప్రయోగిస్తే మనము నాశనం అయిపోతాం, వాళ్ళు నాశనం అయిపోతారు. అందుకనే ఒకవరకు ఆగుతున్నాం. యుద్ధము మనకు యుద్ధానికి వెరచిగా యుద్ధం మొదలు పెడితే అణుయుద్ధంగా దారి తీస్తే ప్రపంచ వినాశనం అవుతుంది కదా అని చెప్పి మనం అప్పటి నుంచి ఇప్పటిదాకా నో ఫస్ట్ యూజ్ అనే సిద్ధాంతాన్ని పాటిస్తున్నాం. ఏదైతే వేరే దేశాల మీద దాడి చేసేటప్పుడు మనం స్పష్టంగా అణు ఆయుధాలను మనం మొదలు వాడితే మనం ఏం చేయలేం. అట్లానే పంచశీల సూత్రాలు బోధించిన దేశం మనం ఏమంటామంటే ఏ ప్రపంచ దేశాలు ఏ చిన్నది కానీ పెద్దది కానీ కబలించము, వాళ్ళ సార్వభౌమాధికారాన్ని వాళ్ళని కాపాడుకోవాల్సింది మనకు దానికి హామీ ఇస్తున్నాం అంటున్నాం. అందుకని పాకిస్తాన్ 3 సార్లు ఆక్రమించుకునే వీలు కలిగినా కూడా మనం ఎందుకు ఆక్రమించుకోలేదంటే, ఒక రకంగా చెప్పాలంటే మనదైన రీతిలో మనం కొన్ని నిబంధనలు పెట్టుకున్నాం కనుక ఈ ఎవరి మన సామ్రాజ్యవాదంతో ఇతర దేశాల భూభాగాలు ఆక్రమించుకోవాలన్నాం. కానీ ఇప్పుడు తప్పటట్లేదు. అందుకని రాజ్నాథ్ సింగ్ గారు మొన్ననే హెచ్చరించారు, అవసరమైతే పాకిస్తాన్ మ్యాప్ లో లేకుండా చేస్తామని. ఇప్పుడు అదే మాట బంగ్లాదేశ్ మనం 4 ముక్కలు చేస్తా ఉంటుంది. కనుక ముక్కలు చేస్తా అన్న బంగ్లాదేశ్ మరి ముక్కలు చేసే అవకాశం ఉంటుంది. అందుకే పాకిస్తాన్ లాంటి దేశాన్ని కూడా మనం బెలూచిస్తాన్ వాళ్ళకి పెద్ద ఎత్తున ఇప్పుడు పక్కలో బలంలాగా తయారైంది. వాళ్ళ దేశంలో అంతర్గత పోరాటం జరుగుతుంది. అటు పఖ్తుస్తాన్ కూడా అట్టే జరుగుతుంది. మనం అట్లాగే మనకు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న ఒక 4-5 ప్రాంతాలలో అంతర్యుద్ధం జరుగుతుంది. సింధు అట్లాగే పంజాబ్ లో వస్తే సింధును కూడా స్వాధీనం చేసుకుంటాం మేము అని చెప్పి రాజ్నాథ్ సింగ్ మొన్న హెచ్చరిక చేశారు. అంటే పాకిస్తాన్ మ్యాప్ లో చేయకుండా చేస్తామన్నారు. అది కూడా త్వరలో జరుగుతుంది అని అనుకుంటున్నాను. అఖండ భారత్ ఆ పీడ మనకు అవసరం లేదు. కానీ ఇప్పుడు పక్కన బంగ్లాదేశ్ తో కూడా కొత్త యుద్ధం మొదలయ్యేటట్టుంది. బంగ్లాదేశ్ తోని సాధ్యమైనంత వరకు సామరస్య సంబంధాలు నెరవేర్చడానికి ఇటీవల విదేశాంగ శాఖ కూడా ఒక రక్షణ శాఖ కూడా ఒక ప్రయత్నం ఏం చేస్తుంది అంటే, బంగ్లాదేశ్ చెప్పి చూద్దాం, ఈ ప్రభుత్వానికి ఒక రకంగా అమికబుల్ సెటిల్మెంట్ చేసుకుందాం, మా తెరువు మీరు రావద్దు, మీ తెరువు మేము రామని చెప్పి. అప్పుడు వినకపోతే తప్పదు కదా, ఏం చేస్తాం. కనుక కురుక్షేత్ర యుద్ధమే తప్పలేదు ఆనాడు ఎంతమంది వారించినా కూడా. ఇవాళ బంగ్లాదేశ్ కూడా తోకజాడిస్తూ మరీ మన భారతదేశం మీద విద్వేషం వెలుగక్కుతూ వాళ్ళ బంగ్లాదేశ్ లోని హిందువులను ఇట్లా చేస్తుంటే తప్పనిసరి వాళ్ళ కోసమైనా మనం యుద్ధం ప్రకటించాల్సిన అవసరం వస్తుందేమో చూద్దాం. యుద్ధం అనివార్యమైనప్పుడు మాత్రమే మనం పోతున్నాం. యుద్ధం అనివార్యం కానంతకాలం మనం ఓపిక పడుతున్నాం. మన ఓపికను చేతగాంతనం అనుకుంటే తప్పక అటువంటి వాడే నష్టపోతారు. గత చరిత్ర చూసినాం, 3 సార్లు పాకిస్తాన్తో యుద్ధంలో గెలిచాం. ఇప్పుడు మనం కార్గిల్ యుద్ధం కానీ మొన్నటికి మన ఆపరేషన్ సింధూర్ అప్పుడు చూసినాం,
కనుక ఇట్లాంటి ఎదురు దెబ్బలు జరిగినప్పుడు మన ప్రపంచంలో మనకు వాళ్ళు చాలా నష్టపోయినా సరే వీళ్ళు చేసింది కరెక్టే, తప్పు కాదు అని అనిపించుకునే పరిస్థితి మాత్రం ఉండదంటున్నాను నేను. అందుకని బంగ్లాదేశ్ చర్యలు కొంచెం ఓపిక పడుతున్నాం. ఈ ఓపిక అసమర్థత కాదు, అంతకంటే చేతకంతనం అంతకంటే కాదంటున్నాను. రామ్మోహన్ గారు, ప్రస్తుతం భారత్ బంగ్లాదేశ్లో కొనసాగుతున్న పరిస్థితుల వల్ల ఇతర దేశాలు, చైనా వంటి ఇతర దేశాలు లాభపడే అవకాశం ఉందా? ఖచ్చితంగా చైనా లాభపడుతుందంటే బంగ్లాదేశ్ రెచ్చగొట్టి బంగ్లాదేశ్ లోని మౌలిక వనరులన్నీ కూడా నేను చెప్పాను కదా, కొన్ని ఓడరేవుల్ని కానీ కొన్ని విమానాశ్రయాలను కానీ స్వాధీనం చేసుకొని వాళ్ళదే రీతిలో చేస్తుంది. అంతేందుకు మనకు జస్ట్ 15 కిలోమీటర్ల భౌతికంగా భౌగోళికంగా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న విమానాశ్రయం కూడా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు బంగ్లాదేశ్ లో ఉన్నదాన్ని. ఇవన్నీ వాళ్ళ ఎత్తులో పై ఎత్తులు ఉంటాయి వాళ్ళకి. కానీ బంగ్లాదేశ్ ప్రజల సంగతి, బంగ్లాదేశ్ పాలకుల సంగతి ఏంది అని అంటున్నాను. ఒకటి ఏముంటది అంటే, మనము ఇరుగు పొరుగు వారిని ఎంచుకునే స్వేచ్ఛ మనకి లేదు కదమ్మా ఎవరికైనా. మనం అందరం కూడా ఇప్పుడు మన మిత్రులు ప్రపంచంలో ఎక్కడున్నా ఎంచుకునే స్వేచ్ఛ మనకు ఉంటుంది. కానీ మన ఇరుగు పొరుగు ఎవరు ఉండాలి, మన ఇంటి పక్కన ఎవరు ఇల్లు కట్టుకోవాలనేది మనకు నిర్ణయించలేం కదా. ఇది అంతే. బంగ్లాదేశ్ అక్కడే ఉంటది, పాకిస్తాన్ అక్కడే ఉంటది, మయన్మార్ అక్కడే ఉంటది, అట్లానే భూటాన్, నేపాల్, మన ఏమంటారు దాన్ని, మన శ్రీలంక, మాల్దీవ్స్ అక్కడే ఉంటాయి. దాన్ని ఏం చేయలేము. కానీ మెల్లమెల్లగా ఈ చైనా చేష్టల, చైనా కుట్రల వల్ల ఈ ఒక్కటొక్కడికి బలవుతున్నాయి, ఒకటొక నిజాన్ని తెలుసుకుంటున్నాం. ఇవాళ చూడండి, మొన్న ఆపద్ బంధువులాగా మనం మన శ్రీలంకలో వచ్చిన వరదలకు, సునామీకి మనం సాయం చేసినాం. చైనా ఒక్క రూపాయి కూడా చైనా సాయం చేయలే కదా, మనమే చేసినాం కదా. అటువంటి విషయాలు తెలుసుకుంటున్నారు. తెలుసుకొని నష్టపోయిన తర్వాత అంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటున్నారు. చూద్దాం. కానీ మొదట మనకు నష్టం అవుతుంది కాదంటలేదు. కానీ నష్ట నివారణకు మనం వెంటనే వాళ్ళలాగా తెగబడలేం కదా మనం. అందుకని ఈ ఓపిక అనేది, సహనం అనేది మనం మొదటి నుంచి భారతీయ తత్వంలో ఉంది, భారతీయ సంస్కృతిలో ఉంది. మనం ఓపిక పట్టడం అనేది, ఓపిక పట్టేని రోజులు పడతాం. కాకపోతే శస్త్రచికిత్స అవసరమైనప్పుడు మనం కూడా చేస్తాం. అది దానికి కాలం రావాలి. కాలంబు రాగానే కాటేసి తీరుతామని కాళోజీలు అంటావు. ప్రజాకి అన్నట్టు కాలం వచ్చేదాకా ఆగుతాం, కొంత నష్టం జరుగుతుంది అప్పటిదాకా. అసమర్థులం అయితే కాదు మనం అంటున్నాం. ఈ మొత్తం ప్రపంచ పరిణామాల్లో మనం బంగ్లాదేశ్ తోని ఎట్లా వ్యవహరించాలి, పాకిస్తాన్ తో ఎట్లా వ్యవహరించాలి, నేపాల్ తో ఎట్లా వ్యవహరించాలి, భూటాన్ కానీ, శ్రీలంక కానీ, మనకు మాల్దీవ్స్ కానీ. మాల్దీవ్స్ విషయంలో కూడా తోకజాడిస్తే ఏం చేశాం మనం చూసాం కదా. మన లక్షద్వీపును పర్యాటక కేంద్రంగా పెట్టుకొని ప్రధానమంత్రి గారు ఒక పిలిపిస్తే కొన్ని వేల మంది మాల్దీవ్స్ కు పోయే పర్యాటకులు ఆగిపోయారు. ఇప్పుడు కూడా అంతే. బంగ్లాదేశ్ యొక్క ఈ దూకుడుకు కళ్ళెం వేయడానికి మన దగ్గర సమయం, సందర్భం చూస్తున్నాం. ఖచ్చితంగా కొద్ది రోజులు అయితే ఇట్లాగే జరిగి అంతర్యుద్ధం పెట్టరైపోతే చైనా కంటే ముందే మనం వరకం చెప్పాలంటే మేల్కుంటాం. చైనా ఏదైతే వాళ్ళకి మద్దతు ఇస్తుందో దాన్ని విడనాడే ప్రయత్నం చేస్తాం. దానికి అవసరమైన మందు మనమే పెడతాం. కానీ టైం తీసుకుంటున్నాం. ఆ టైం అనేది అసమర్థత కాదంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు.